హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా యొక్క చిన్న గార్డెన్లో 2-3 రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలు అయితే వచ్చాయి. మరి వాతావరణం అయితే చక్కగా ఉంది. హార్వెస్ట్ చేసేస్తాను. అయ్యయ్యో, నా గుమ్మడికాయ మీకు హార్వెస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఇలా ఇక్కడైతే పాడిపోయింది. ఇది గుమ్మడికాయ కాదు, మస్క్ మిల్లను కింద పడి పగిలిపోయింది. నిన్న సాయంత్రం బాగానే ఉండే, అంటే రాత్రి గాలి వచ్చినట్టుంది, గాలికి మొత్తం పడి పగిలింది. మరి దీని సంగతి ఏంటో తర్వాత చూద్దాం. విషయం ఏంటంటే ఇది సొరకాయ చెట్ట గుమ్మడికాయ చెట్ట అని ఒకసారి వీడియో పెట్టాను. అయితే గుమ్మడి చెట్టు అని చెప్పి 2-3 చెప్పారు. నేను అదే ఫిక్స్ అయ్యా. కాయ కూడా నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఇట్లా రౌండ్గా అంటే అర్థం కాలేదు నాకు ఫస్ట్. కానీ ఇప్పుడు కింద పడ్డాక దాంట్లో చూసినాక తెలిసింది మస్క్ మిల్ అనేది. ఇక్కడ సొరకాయ అయితే వచ్చేసింది. సొరకాయ కట్ చేద్దాం. ఒక నలుగురికి సొరకాయలు ఇచ్చాను. ఇదేదో పెద్ద కథనే ఉంది. వీడియో చేయడం కష్టమవుతుంది, తెంపినాక చూపిస్తా. ఇంకా సొరకాయలు ఉన్నాయి, తెంపుదాము. బ్యాక్ సైడ్ ఒక ఆంటీ ఉంటారు, తనకి ఇవ్వాలి. సొరకాయలతో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే కద్దుకా కీర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే సొరకాయ అప్పాలు ఉంటాయి కదా, బియ్యం పిండితో చేస్తారు, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కర్రీస్ అంటే అందరం చేసుకుంటాం కదా, ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్స్ ట్రై చేయాలన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఒక 2-3 డేస్ అవుతుంది అది వచ్చేసరికి. అది ఇప్పుడేం తెంపట్లేదు, ఇంకా అలాగే చాలా పిందెలు ఉన్నాయి. ఈ చెట్టుకు వంకాయలు 4-5 కాగానే నేను సాంబార్లో వేసేస్తున్నా, లేకుంటే వేరే కర్రీతో మిక్స్ చేసి వండేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి, అవి తెంపిద్దాం. ఇక్కడ ఒక దోసకాయ ఉంది కానీ చిన్నగా ఉంది, వదిలేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇదేంటబ్బా, ఇది దోసకాయేనా? ఇదేందో వెరైటీగా ఉంది. అవేంటో కాసే వరకు కూడా నాకు సరిగ్గా తెలియట్లే కాయలు. అక్కడక్కడ గోంగూర విత్తనాలు వేశాను, గోంగూరని హార్వెస్ట్ చేసుకుందాం. ఈ వానాకాలం చెట్లల్లో పురుగులు ఉంటాయని చాలా భయం అవుతుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు. మందులు లేకుండా ఇలా టేస్టీగా పండించుకొని తినాలి అంటే చిన్న చిన్న సాహసాలు చేయాలి. అంటే పురుగు చూస్తే పారిపోతా అనుకోండి ఇక్కడి నుంచి. నాకు ఎక్కువ పక్షులు వస్తాయన్నమాట, అందుకే నాకు కొంచెం భయం లేకుండా తెంపుతున్నా. పురుగులు ఏమన్నా ఉంటే అవి తినేస్తాయి కదా, అందుకని. గోంగూర ఉంది. ఇక్కడ ఉల్లిపాయ ఆకుంది, కొంచెం తెంపుదాం సొరకాయ అప్పాలలోకి. ఈ గోంగూర తెంపడానికి నాకైతే విసుకొస్తుంది. అవునండి, ఇక్కడ జింకలు చూసారా? ఈ జింకల పెయింటింగు నేను అంటే నేర్చుకున్నాను అనమాట. శారీస్ మీద వేసేవాళ్ళము. అప్పుడు ఏంటంటే ట్రేస్ వేసి పెయింటింగ్ చేసేవాళ్ళం. కానీ అది గుర్తొచ్చి నాకు ఈ కుండి మీద నేను అంటే ఫ్రీ హ్యాండ్ వేసేసాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. దీంట్లో చెర్రీ ప్లాంట్ పెట్టుకున్నాను. అయ్యో, వర్షానికి ఇది మొత్తం వంగిపోయినట్టుంది, కట్టాలి. చిన్న చిన్న టమాటాలు వచ్చాయి, మొన్ననే హార్వెస్ట్ చేశాను, అందుకే లేవు దీనికి.
బీరకాయలు మొన్న ఒకటే వచ్చింది, ఇది పడిపోయింది. ఈ 2 బీరకాయలని హార్వెస్ట్ చేస్తా. అయ్యయ్యో, హ్యాపీగా హార్వెస్ట్ చేస్తామని అనుకున్నాను. గోంగూర కూడా తెంపాను, కానీ ఈ కాయని చూడగానే నాకు మనసులో చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ ఈ పండు అంటే మా అత్తమ్మకి ఎంతో ఇష్టం. ఒకవేళ ఇది నేను ఫస్ట్ టైం పండించాను, ఈ పండు తనకు బాగా ఇష్టం అన్నమాట. ఇది ఎప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినా ఇది తీసుకొని రమ్మని చెప్తుంది. యాక్చువల్గా నేను ఇది గుమ్మడికాయ అనుకున్నాను. ఇది ఫస్ట్ టైం పండించినందుకు తను బ్రతికుంటే బాగుండేదని అనిపిస్తుంది.